This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome back again. This is Vidhay. You're watching This is Vidhay YouTube channel. Yes. ఈ రోజు ఒక స్పెషల్ టాపిక్ మీద మనం డిస్కస్ చేద్దాం. మన సబ్స్క్రైబ్స్లో చాలా మంది అడుగుతున్నారు, మన వీధికి సబ్స్క్రైబ్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు, బ్రో డెలాయిట్ చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎంప్లాయీస్ని హైర్ చేసుకోబోతుందట, నిజమేనా? సో దాని గురించి ఏమైనా మంచి వీడియో చేయ బ్రో అనేసి చాలా మంది కామెంట్ చేశారు. ఎస్, సో చాలా మంచి హైరింగ్ గురించి చాలా మంచి టాపిక్ మీద మనం అయితే ఈ ఒక పర్టికులర్ వీడియో అయితే డిజైన్ చేస్తాం కాబట్టి మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ తప్పకుండా కింద కామెంట్ చేయండి ఈ వీడియో అసలు ఎలా అనిపించింది, సో మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపించిందా అనేసి అన్నీ కూడా కామెంట్ చేయండి గైస్. ఓకే, మీ వ్యూ అంతా కూడా కింద కామెంట్ చేయండి. గ్రేట్. సో మీరు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అంటే ఎస్, లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, ఓకే, అది ప్రైవేట్ సెక్టర్ అయినా పబ్లిక్ సెక్టర్ అయినా గవర్నమెంట్స్ అయినా, ఇంకా చెప్పాలంటే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్స్ అయినా, ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ అయినా, వాకిన్స్ అయినా, సో మన యొక్క 3 ఛానల్స్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి గైస్. ఓకే, ఫస్ట్ వీదటికి యూట్యూబ్ ఛానల్, దిస్ ఇస్ విత్ యూట్యూబ్ ఛానల్ అండ్ వీదటికి గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. ఓకే, సో 3 లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఉంటాయి, అక్కడి నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి. దాంతోపాటుగా టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ యొక్క లింక్స్ కూడా మనం వీడియో డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడి నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి. గ్రేట్. ఈరోజు టాపిక్ మనం డెలాయిట్ 50,000 ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటుందట ఫ్యూచర్లో అనేసి ఆ యొక్క టాపిక్ మీద డిస్కస్ చేద్దాం. సో రీసెంట్గానే మనకి డెలాయిట్ సౌత్ ఏషియా సిఓ అయిన మనకి నితిన్ కిని ఆయన ఏం చేశారంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చారన్నమాట. సో మనకి ఇండియాకి సంబంధించి 50,000 ఎంప్లాయీస్ని వీళ్ళైతే హైర్ చేసుకుంటారట విత్ రెస్పెక్ట్ టు ఏఐ. ఓకే, సో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక వర్డ్ ఏం చేస్తుందంటే మనకి 2025 నుంచి ఇప్పుడు 2026ని కుదిపేస్తుందని చెప్పచ్చు. సో చాలా ఎక్కువ లే ఆఫ్స్ జరుగుతున్నాయి బికాస్ ఆఫ్ ఏఐ. మీ అందరికీ తెలిసిందే, వెరీ రీసెంట్గా ఒరాకిల్ నుంచి మనకి లే ఆఫ్స్ మన న్యూస్ విన్నాం, అమెజాన్ నుంచి అవ్వచ్చు, ఇంకా చాలా కంపెనీస్ నుంచి. సో ఎందుకంటే అన్ని కంపెనీస్ కూడా ఇప్పుడు ఏఐకి షిఫ్ట్ అవుతున్నాయి కాబట్టి, సో ఎవరికైతే ఏఐ స్కిల్స్ లేవో చాలా మందిని లే ఆఫ్స్ చేస్తున్నాయి. సో న్యూ టాలెంట్ని ఎక్వైర్ చేద్దామని చూస్తున్నాయి. అండ్ చాలా కంపెనీస్ ఏఐస్ మీద ఆర్ ఏఐ రిలేటెడ్ టెక్నాలజీస్ మీద ఆర్ ఏఐ ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ మనీ ఖర్చు పెడదాం అనేసి చాలామంది లే ఆఫ్ కూడా చేసేస్తున్నాయి. ఓకే, ఆ విషయం మీరు అందరూ చాలా న్యూసెస్లో చూసుంటారు. ఓకే, సో అలాగా నెగిటివ్ న్యూస్ ఎక్కువ వింటూ ఉంటే మనకి కూడా సో మనకి ఏ రాదు కదా, సో మనకి జాబ్ రాదేమనేసి చాలామంది అనుకుంటారు. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా చాలా ఆందోళనలో ఉండి ఉంటారు. ఓకే, సో ఈవెన్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా మాకు ఏ స్కిల్స్ లేదు, సో మమ్మల్ని కూడా తీసేస్తారేమనేసి డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు కూడా సో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈవెన్ మా రిలేటివ్స్, ఎస్ మా ఫ్రెండ్స్, మా కొలీగ్స్ అందరూ కూడా ఎస్ ఈ యొక్క టెక్నాలజీ గురించి, ఈ లే ఆఫ్స్ గురించే డిస్కస్ చేస్తున్నారు. ఎస్, సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఎప్పుడు కూడా నెగిటివ్ ఆస్పెక్ట్లో కాకుండా పాజిటివ్ ఆస్పెక్ట్లో చూద్దాం అనుకునేటప్పటికి మనకి ఈ డెలాయిట్ వాళ్ళు అయితే ఈ యొక్క న్యూస్ అయితే ఇచ్చారు. 50,000 ఎంప్లాయీస్ని వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారట. అంటే కరెక్ట్గా చూస్తే ఇందులో మనకి ఓన్లీ ఫ్రెషర్స్ అంటే కాదు, ఫ్రెషర్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా కలుపుకొని 50,000. సో వీళ్ళు ఏంటంటే మనకి ఏఐ రిలేటెడ్గా అండ్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ మీద వీళ్ళు ఎక్కువ వర్క్ చేద్దాం అనుకుంటున్నారు అనమాట. అందుకోసమే ఇంత హైరింగ్ చేయబోతున్నాం అనేసి డైరెక్ట్గా సిఓఓఏ మనకైతే డైరెక్ట్గా స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. సో జనరల్గా మనకి డెలాయిట్ అన్న తెలుసు కదా, బిగ్ 4 కంపెనీలోని వన్ ఆఫ్ ది టాప్ కంపెనీ మనకి డెలాయిట్. సో డెలాయిట్లోని మనకి ప్యాకేజెస్ బాగుంటాయి అండ్ ఎంప్లాయీ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. సో వన్స్ ఒకసారి డెలాయిట్కి వెళ్ళిన వాళ్ళకి ఒక మంచి బాస్ అండ్ మంచి ఎన్విరాన్మెంట్, మంచి టెక్నాలజీ మీద కనుక వర్క్ దొరికిందంటే చాలామంది వదలరు. సో కొన్ని సంవత్సరాలు అలా వర్క్ చేసుకుంటూనే ఉంటారు. ఓకే, మన వీదటికి అండ్ దిస్ ఇస్ విదే ఛానల్లోని మనం డెలాయిట్ మీద చాలా హైరింగ్స్ పెట్టాం. ఓకే, సో ఇప్పుడు నుంచి మన యొక్క ఛానల్స్లో కనుక ఎలాంటి హైరింగ్ వచ్చిన డెలాయిట్ నుంచి తప్పకుండా అప్లై చేయండి గైస్. ఓకే, సో మేజర్గా ఏంటంటే సో డెలాయిట్ అనే ఒక కంపెనీ సో ఏ లెవెల్లోని ఏ డిఫరెంట్ కేటగిరీస్లోని మనకి హైరింగ్ చేస్తుందంటే ఫస్ట్ డెలాయిట్ అంటే గుర్తొచ్చేది ఏంటంటే ఎన్ఎల్ఏ, నేషనల్ లెవెల్ అసెస్మెంట్. సో ఫ్రెషర్స్కి ఒక బంపర్ ఆపర్చునిటీ అనమాట అది ఎప్పుడు కూడా. ఓకే, ఈవెన్ 2026 కూడా మనకి అనౌన్స్ అయిపోయింది, దాని మీద వీడియో కూడా మేము చేస్తాం. బట్ ఇప్పుడు 50,000 మెంబర్స్ని వీళ్ళు ఇంకా హైర్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ ఎన్ఎల్ఏ నేషనల్ లెవెల్ అసెస్మెంట్ 3rd ఫేజ్ హైరింగ్ కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఈ యొక్క ఎన్ఎల్ఏ ఎలా ఉంటుందంటే నేషనల్ లెవెల్ అసెస్మెంట్ ఒక హ్యూజ్ అసెస్మెంట్స్ వీళ్ళైతే కండక్ట్ చేస్తారనమాట. సో ఫ్రెషర్స్కి ఎస్పెషల్లీ ఇందులో మనకి త్రీ స్ట్రీమ్స్ ఉంటాయి. మనకి ఇంజనీరింగ్ ట్రాక్ ఉంటుంది, నెక్స్ట్ మనకి సో ఆ గ్రాడ్యుయేట్లోనే మనకి అండర్ గ్రాడ్యుయేట్లోనే కామర్స్ ట్రాక్ ఉంటుంది అండ్ అండర్ గ్రాడ్యుయేట్లోనే మనకి అయితే సైన్స్ ట్రాక్ ఉంటుంది. మొత్తం అన్ని డిగ్రీస్ని వీళ్ళైతే కవర్ చేస్తారు. బీఎస్సీ, బీసీఏ, బీకామ్, బీబీఏ అందరినీ కవర్ చేస్తారు. దాంతోపాటుగా బీటెక్ వాళ్ళు కూడా కవర్ చేసేస్తారు వీళ్ళు. ఓకే, ఈ యొక్క ఎన్ఎల్ఏ రిక్రూట్మెంట్లోని ఎస్పెషల్లీ ట్రైనింగ్ అనలిస్ట్ రోల్స్కి ప్రెజెంట్ అయితే హైరింగ్ అయితే చేస్తారు త్రూ ఎన్ఎల్ఏ. అది గుర్తుపెట్టుకుంటే అది ఫస్ట్ ఓకే హైరింగ్. ఇంకా సెకండ్ హైరింగ్ వచ్చేటప్పుడు మనకైతే ఓపెన్ టాలెంట్ నెట్వర్క్, సో ఓటీఎన్ అంటాం మనం. ఓపెన్ టాలెంట్ నెట్వర్క్ ద్వారా కూడా డెలైట్ వాళ్ళు అయితే హైరింగ్ అయితే చేసుకుంటారు.
ఓపెన్ టాలెంట్ నెట్వర్క్ ఏంటంటే 2024 వరకు ఎవ్రీ ఇయర్ వీలైతే అనౌన్స్ చేస్తారు, కానీ 2025 ఇయర్కి అయితే స్కిప్ చేస్తారు గైస్. ఓకే, మేబీ ఈ యొక్క హైరింగ్స్ 50,000 ప్లస్ హైరింగ్ అన్నారు కాబట్టి మనకి 2026 ఈ ఇయర్లో మనం ఓపెన్ టాలెంట్ నెట్వర్క్ మీద మనం అయితే హైరింగ్ అయితే చూడొచ్చు. ఓకే, సో స్పెసిఫిక్గా మనకి టెక్నాలజీస్ ఉంటాయి, లైక్ సైబర్ సెక్యూరిటీ అవ్వచ్చు, ఇలా డిఫరెంట్ టెక్నాలజీస్ ఉంటాయి కదా, వాటి మీద వీళ్ళైతే హైర్ చేసుకుంటారు. ఇప్పుడు ఎస్పెషల్లీ ఏఐ మీద హైర్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది ఓపెన్ టాలెంట్ నెట్వర్క్ ద్వారా. ఓకే, ఇంకా థర్డ్ చూస్తే మనకి హ్యాష్డ్ ఇన్ బై డెలాయిట్. సో హ్యాష్డ్ ఇన్ బై డెలాయిట్ అన్నది ఏంటంటే మనకు ఒక టెక్నాలజీ రిలేటెడ్గా వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తారు ఇప్పుడు కూడా, హ్యాష్ ఇన్ బై డెలాయిట్ వాళ్ళు. సో మనకి ట్రైనింగ్ ఇంజనీర్ రోల్స్కి ఎక్కువ హైరింగ్ అయితే చేస్తారు. ఓకే, ఇది కూడా మనకి ఫేజెస్ వైజ్ మనకి హైరింగ్ ఎప్పుడు చేస్తుంటారు, హ్యాష్ ఇన్ బై డెలాయిట్ నుంచి. సో ఎప్పుడైనా సరే మీకు హ్యాష్ ఇన్ బై డెలాయిట్ నుంచి హైరింగ్ వచ్చిందంటే తప్పకుండా అప్లై చేయండి, మర్చిపోద్దు ఫ్రెషర్స్కి. ఓకే, సో ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనకి ఇంకోటి రోల్ బేస్డ్ హైరింగ్ ఉంటుంది. ఎప్పుడు కూడా డెలాయిట్ కెరీర్ పేజ్లోకి వెళ్ళామంటే మనకి అనలిస్ట్ ట్రైనీ రోల్స్కి చాలా ఎక్కువ హైరింగ్ అయితే పడుతుంటుంది. రిస్క్ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజరీ ట్రైనీ అని, నెక్స్ట్ అనలిస్ట్ ట్రైనీ అనేసి ఈ యొక్క 3 డిఫరెంట్ రోల్స్ చాలా ఎక్కువ సార్లు పడుతుంటుంది. ఓకే, సో ఎవరైతే ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉంటారు అంటే లైక్ సో టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఆ యొక్క పర్టికులర్ రోల్ బేస్డ్ హైరింగ్ అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి. ఓకే, ఫ్రెషర్స్ యాజ్ వెల్ as ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా వాళ్ళైతే తీసుకుంటారు. ఓకే, మీకు కనుక ప్రాపర్ స్కిల్స్ ఉంటే తప్పకుండా మీరైతే ట్రై చేయొచ్చు. ఓకే, ఇలాగా మనకి ఇవన్నీ నేను చెప్పాను కదా, సో ఎన్ఎల్ఏ ఒకటి చెప్పాను, నెక్స్ట్ ఓటీ అని చెప్పాను, ఓపెన్ టాలెంట్ నెట్వర్క్ ఇది, ఇంకోటి హ్యాష్ ఇన్ బై డెలాయిట్ చెప్పాను, నెక్స్ట్ రోల్ బేస్డ్ హైరింగ్ అన్నది. ఇవన్నీ కూడా ఈ 4 కూడా మనకి ఆఫ్ క్యాంపస్ హైరింగ్లోకి అయితే వస్తుంది. ఓకే, సో తర్వాత మనకి ఆన్ క్యాంపస్. సో ఆన్ క్యాంపస్కి చాలా పర్టికులర్గా కొన్ని కాలేజెస్కి వీళ్ళైతే వెళ్తుంటారు మ్యాక్సిమం, సో రిప్యూటెడ్ కాలేజెస్కి. సో మ్యాక్సిమం ఆన్ క్యాంపస్ తగ్గింది సరే, ఎక్కువ ఆఫ్ క్యాంపస్ మీదే వీళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే చేస్తారు ఎప్పుడు కూడా. ఓకే, సో బిగ్ 4 కంపెనీ ఎస్పెషల్లీ, సో అందరూ కూడా డెలాయిట్ వాళ్ళు. సో నేను ఏం చెప్తున్నానంటే సో మీరు రెడీగా ఉండాలి, రైట్. సో ఎలా అంటే మనకి యాజ్ ఫ్రెషర్స్ కొన్ని కెరియర్ పేజ్లో ఉన్న రోల్ బేస్డ్ హైరింగ్ ఏమైనా ఉన్నదనుకోండి, దానికి ఫ్రెషర్స్ మాత్రం అప్లై చేయొద్దు, ఎందుకంటే వెయిట్ చేయండి. మీకు డైరెక్ట్గా మళ్ళీ ఎన్ఎల్ఏ థర్డ్ ఫేజ్ కానీ, ఓపెన్ టాలెంట్ నెట్వర్క్ నుంచి కానీ, హ్యాష్ ఇన్ బై డెలాయిట్ నుంచి కానీ మళ్ళీ హైరింగ్ మనం చూడొచ్చు. అందుకని వెరీ ఫ్రెషర్స్ అయితే ఆగండి. సో నేనేమి ఎక్స్పెక్ట్ చేస్తానంటే 2024 బ్యాచ్, 2025 బ్యాచ్, 2026 బ్యాచ్ వాళ్ళకి చాలా మంచి హైరింగ్స్ అయితే మనకి కమింగ్ డేస్లోని డెలాయిట్ నుంచి అయితే మనం అయితే చూడొచ్చు. ఓకే, అందుకే రెడీగా ఉండండి. సో ఎలా అంటే రెడీగా అంటే ఇప్పుడు అందరూ చెప్పేస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చేసుకోండి అనేసి. నేర్చేసుకుంటే అంటే ఏం నేర్చుకోవాలి ఓకే అన్నది ఎవరు చెప్పరు. సో ప్రతి ఒక్కరు ఇప్పుడు మనకి కరెక్ట్గా చూడండి, ఒక పర్టికులర్ ఒక టాస్క్ మనం చేయాలంటే మనకి జనరేటివ్ ఏఐ మోడల్స్ చాలా ఉన్నాయి, లైక్ చాట్ జీపీటీ అవ్వచ్చు, గూగుల్ జెమినై, కో పైలట్, ఇలా మనకి అన్నీ ఉన్నాయి. అవి యూసెస్ చాలా ఈజీగా ఇమేజెస్ అవ్వచ్చు, కోడ్స్, ఈవెన్ క్లాడ్ కూడా వచ్చింది ఇప్పుడు. సో క్లాడ్ యూసెస్ కోడ్స్ జనరేట్ చేసేస్తున్నారు, అన్నీ చేసేస్తున్నారు. బట్ ద థింగ్ ఏంటంటే సో మీరు లర్న్ చేయండి. ఓకే, ఆ యొక్క ఏఐ మోడల్స్ అసలు ఎలా వర్క్ అవుతున్నాయి, ఏ టెక్నాలజీస్ యూజ్ చేసి వర్క్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పర్టికులర్ టెక్నాలజీ మీద మీరు వర్క్ చేస్తాను అనుకోండి, దానికి ఒక ఏఐ అనే ఒక లేయర్ యాడ్ చేయండి. ఓకే, సో ఏఐ స్కిల్స్ దానికి ఇంప్లిమెంట్ చేసి ఎలా వర్కౌట్ చేయగలం మనం, సో ఆ యొక్క వర్క్ని ఎలా కంప్లీట్ చేయగలం అనే ఒక ఏఐ లేయర్ యాడ్ చేసి మీరైతే నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి, దాన్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అంతకు మించి ఏం లేదు. ఓకే, ఇప్పుడు పైథాన్ నేర్చుకుంటారు, పైథాన్ విత్ ఏఐ, సో ఎలా వర్క్ అవుతుంది. సో జనరేటివ్ ఏఐ మేజర్గా మనకి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, మనకి ఎల్ఎల్ఎమ్స్ ఉంటాయి కదా, ఎల్ఎల్ఎమ్స్ మీద, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మీద, సో వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి గైస్. ఓకే, ఎందుకంటే ఫ్యూచర్లోని ఎక్కువ హైరింగ్స్ అండ్ ఓపెనింగ్స్ మనం చూడడానికి అయితే దొరుకుతుంది, ఎస్పెషల్లీ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి నేనైతే చెప్తాను. ఒకవేళ ఫ్రెషర్స్ అనుకోండి, సో తప్పకుండా సో ఈ యొక్క జనరేటివ్ ఏఐ మోడల్స్ అసలు ఏమేమి ఉన్నాయి, అవి ఎలా వర్క్ అవుతాయి, ద బేసిక్ థింగ్స్ అన్ని కూడా నేర్చుకోవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. అవన్నీ కూడా రెజ్యూమ్లో అప్డేట్ చేయండి, ఎందుకంటే ఈజీగా మనకు రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ ప్రతి కంపెనీ కూడా ఎలా ఉందంటే ప్రతి టెక్నాలజీని విత్ రెస్పెక్ట్ టు ఏఐ చూడడం అయితే స్టార్ట్ చేసింది. సో ఓన్లీ ఒరాకిల్లోని ఇలాగా మనకి లే ఆఫ్స్ చూసామనుకుంటా కాదు, సో చాలా కంపెనీస్ లే ఆఫ్స్ చేసేస్తున్నాయి, దాంతోపాటుగా హైరింగ్స్ కూడా చేసుకుంటున్నాయి. అంటే సో మనకి ఒక స్పెక్ట్రంలో పాజిటివ్ వైపు నెగిటివ్ వైపు లాగా సో ఎలా ఉంటుందంటే మనకి లే ఆఫ్స్ జరుగుతూనే ఉన్నాయి, మళ్ళీ హైరింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. అది మాత్రం చాలామంది మాట్లాడలేదు హైరింగ్స్ జరుగుతున్న సంగతి, బట్ లే ఆఫ్స్ గురించి ఎక్కువ మాట్లాడేది, ఎందుకంటే నెగిటివ్ ఎప్పుడైనా చెప్పాం అనుకోండి సో వీడియో కూడా వైరల్ అవుతుంది, ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ డబ్బులు వస్తాయి అనేసి సో ఎక్కువ నెగిటివ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. బట్ హైరింగ్స్ చాలా జరుగుతున్నాయి. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనకి వీదటెకి ఛానల్, దిస్ ఇస్ విదే ఛానల్లో చాలా ఎక్కువ హైరింగ్స్ మేము పెడుతున్నాం. ఓకే, సో చాలా కంపెనీస్ నుంచి రిప్లైస్, అసెస్మెంట్ లింక్స్ కూడా వస్తున్నాయి, చాలామంది వదిలేస్తున్నారు గడిది గుడ్ అనేసి. ఓకే, సో ఇప్పటి నుంచి తప్పకుండా ప్రతి జాబ్కి కూడా మీ స్కిల్ అండ్ జాబ్ డిస్క్రిప్షన్ అండ్ క్వాలిఫికేషన్ కనుక మీట్ అవుతే తప్పకుండా అప్లై చేయడానికి
చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ప్రతి కంపెనీ కూడా ఇప్పుడు డెలాయిట్ అనే కాదు కానీ ప్రతి కంపెనీ కూడా ఏఏ సైడే చూస్తుంది. సో ఏదైనా ఒక క్యాండిడేట్ని హైర్ చేసుకోవాలని అనుకుంటే వాళ్ళ యొక్క రెజ్యూమ్లో ఏమైనా ఏఏ స్కిల్ ఉందా, ఓకే, సో ఓన్లీ టెక్నికల్ ఆస్పెక్ట్స్లోనే ఏమైనా ఏఏ మీద ఏమైనా వర్కౌట్ చేశాడు ఇతను అనేసి అందరూ కూడా చెక్ చేస్తున్నారు, హెచ్ఆర్స్ అందరూ కూడా, ఓకే. సో అందుకే నేనేం చెప్తున్నానంటే, సో మీరేం చేస్తారంటే ఒకవేళ ఫ్రెషర్స్ అనుకోండి, ఏఏ హ్యాకథాన్స్ జరుగుతుంటాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో, మనకి చాలా హ్యాకథాన్స్, ఓపెన్ నెట్వర్క్, టాలెంట్, మనకి ఇవి జరుగుతుంటాయి, ఏంటి కాంపిటీషన్స్ జరుగుతుంటాయి, వాటిలన్నిటికీ కూడా వెళ్ళండి ఫ్రెషర్స్, ఓకే. వెళ్ళి ఆ యొక్క ఏఏ స్కిల్స్ నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఫ్రీ కోర్సెస్ చాలా అవైలబుల్గా ఉంటాయి మనకి యూట్యూబ్లోనే. సో మనకి జనరేటివ్ ఏఏ మోడల్ మీద చాలా ఫ్రీ కంటెంట్ మనకి అవైలబుల్గా ఉంది, వాటిని నేర్చుకోవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ అయితే తప్పకుండా మీ యొక్క ప్రాజెక్ట్లో విత్ రెస్పెక్ట్ టు ఏఐ అయితే మనకి అసలు ఎలాగ వర్కౌట్ చేయగలం అన్న దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి, సరిపోతుంది, ఓకే. సో 50,000+ ఎంప్లాయీస్ని తీసుకుంటున్నారంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. సో చాలా మంచి హైరింగ్ మనం అయితే చూడడానికి అయితే దొరుకుతుంది. కాబట్టి తప్పకుండా రెగ్యులర్గా మన యొక్క ఛానల్ ఫాలో అయ్యారంటే మీకు ఎవ్రీ హైరింగ్ గురించి కూడా మన యొక్క 2 ఛానల్స్లో మేమైతే అప్డేట్ ఇస్తాం. సో తప్పకుండా మీకు ఈ బెనిఫిట్ అయితే అవుతుంది, అది మాత్రం గమనించండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరైతే నేర్చుకోవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి, అన్నెసరీ రీల్స్ మీద టైం వేస్ట్ చేయకుండా. సో ఏదో ఒక స్కిల్ నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి విత్ రెస్పెక్ట్ టు ఏఐ. అండ్ సర్టిఫికేషన్స్ ఏమైనా ఉంటే సర్టిఫికేషన్స్ చేసి పెట్టుకోండి. హ్యాకథాన్స్ అవైలబుల్గా ఉంటే హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి కాన్ఫరెన్స్ అయినా విత్ రెస్పెక్ట్ టు ఏఐ కండక్ట్ చేస్తే అటెంప్ట్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. అండ్ మనకి కొన్ని కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి ఏఐ మీద, అన్ని కూడా చేయండి. సో ఇది మిస్ అవ్వద్దు, ఓకే. ఆల్ ది బెస్ట్ గైస్. మనకి డెలాయిట్ నుంచి ఎలాంటి హైరింగ్స్ వచ్చినా సరే మా యొక్క ఛానల్ మేమైతే పోస్ట్ చేస్తాం, మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మనకి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.